గతంలోని మన 'విశ్వక్' నుంచి వచ్చిన మూవీస్ ఎలాంటివో అందరికీ తెలిసిందే. అది మళ్ళీ ఇప్పుడు ఇంకొక సాలిడ్ మూవీతోనైతే మన ముందుకైతే వచ్చేస్తున్నాడన్నమాట. సో, ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌నైతే మొన్నటికి మొన్నే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో, దీనికి చీఫ్ గెస్ట్‌గా మన 'చిరంజీవి' గారిని గూడా పిలిచారన్నమాట. ఇప్పుడు అసలు విషయం ఏంటి? అంటే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఒక చిన్న నిప్పురవ్వ ఎలిగిందనైతే గట్టిగా చెప్పుకోవచ్చు. ఇది మూవీ మొత్తానికి ఏమైనా ఎఫెక్ట్ తగులుతుందా అంటే ఖచ్చితంగా కూడా తగులుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది న్యూస్ అనమాట. ఎందుకు అంటే మన 'చిరంజీవి' గారు రాకముందైతే 'పృథ్వీరాజ్' గారైతే ఈ విధంగా స్పీచ్ ఇవ్వడం అయితే తెలిసింది. ఏ విధంగా అంటే, నా దగ్గర గతంలోని 150 మేకలుండేవి. కానీ, అవి లాస్ట్‌కొచ్చేసరికి జస్ట్ 11 మాత్రమే ఉన్నాయి అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఇది వైసీపీ ఫ్యాన్స్‌కైతే గట్టిగా దెబ్బ తీసింది. ఎందుకు అంటే, గతంలోని వైసీపీ 150 ఎమ్మెల్యేలతోనైతే కళకళలాడేదనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతోనైతే ఎమ్మెల్యే అదే మరి వైసీపీ ఎమ్మెల్యేల మొత్తాన్ని గూడా మేకతో చూస్తున్నారా? మేకతో సమానంగా చూస్తున్నారా? అనే విధంగా అయితే మరి మూవీ టీమ్ మీదైతే వైసీపీ నేతలు మొత్తం గట్టిగా ఫైర్ మీదైతే ఉన్నారనమాట. 'బాయ్‌కాట్ లైలా' అనే మూవీతోనైతే సోషల్ మీడియాలోనైతే ఈ హ్యాష్‌ట్యాగ్‌నైతే గట్టిగా వైరల్ అయితే చేస్తున్నారు. మరి దీనిపైనైతే మూవీ టీమ్ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో నాకైతే తెలీదు భయ్యా. తొందరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్స్ అయితే వస్తాయి. మూవీ అంటే ఇప్పటి వరకు మన 'విశ్వక్ సేన్' నటించిన కొత్త రోల్‌లోనైతే నటించబోతున్నాడు. మరి ఈ మూవీ ఫిబ్రవరి 14న అయితే మన ముందుకైతే రాబోతుంది. వాలంటైన్స్ డే రోజైతే. ఖచ్చితంగా గూడా ఈ మూవీ మీదైతే భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మరి వైసీపీ నేతలతోని ఇప్పుడు ఈ విధంగా వాగ్వాదాలు పెట్టుకోవడం కారణంగా, గొడవలు పెట్టుకోవడం కారణంగా మరి ముందు ముందుకి ఈ సినిమా మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఖచ్చితంగా గూడా పడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. 'పృథ్వీరాజన్' గారు ఏ విధంగా చెప్పారు అంటే ఆ మూవీలోని ఆ క్యారెక్టర్ అయితే అతనికుందంట. అంటే ఆ మూవీలోని ఒక విధంగా అతని క్యారెక్టర్ అతను ఈ విధంగా రివీల్ చేయడం అయితే జరిగింది. మరి దీన్ని పట్టుకొని వైసీపీ నేతలు ఖచ్చితంగా మా మీదే ఆ విధంగా సెటైర్‌లు వేస్తున్నారు అనే విధంగా అయితే వాళ్ళకు కోపం వచ్చిందనమాట. ఖచ్చితంగా గూడా ఇప్పుడు ఎలాగైనా సరే 'లైలా' మూవీని ఆడించేదే లేదు అనే విధంగా అయితే వైసీపీ నేతలు మొత్తం గూడా గట్టిగా చర్యలు తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మరి 'లైలా' మూవీ థియేటర్‌లోకొస్తుంది, ఆడుతుందనైతే మూవీ మేకర్‌లయితే చెప్తున్నారన్నమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 'పృథ్వీరాజన్' గారు మాట్లాడిన మాటలు కరెక్టేనా? రాంగా? మీకే వదిలేస్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.